హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చివరి వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వెల్కమ్ బ్యాక్ టు వీడియో. ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఈ రెండు బ్రిడ్జిల్లో ముందుగా కుడి చేతి వైపు ఉన్న బ్రిడ్జ్ ఆర్చ్ బ్రిడ్జ్. 2003లో ఈ బ్రిడ్జ్ రైలు ప్రయాణం మొదలుపెట్టిన సంవత్సరం ఇది. గోదావరి నది మీద ఇది 3వ అతిపెద్ద బ్రిడ్జ్. ఇంకెలానే ఎడంవైపు ఉన్నది హ్యావ్లాక్ బ్రిడ్జ్. ఇది గోదావరి మీద మొదటి నిర్మించిన బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ నిర్మించి 128 సంవత్సరాలు అవుతుంది. దూరంగా మనకి కనిపిస్తున్నది రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ వంతెన. ఈ బ్రిడ్జ్ పొడవు 4.1 కిలోమీటర్లు. భారతదేశంలో ఇది 4వ అతిపెద్ద రైలు బ్రిడ్జ్. ఇది 1897లో ఇది కన్స్ట్రక్షన్ జరిగింది. ఈ రైల్వే బ్రిడ్జ్ పూర్తిగా నిలిపేశారు. ఇప్పుడు 100 ఇయర్స్ పాటు కంటిన్యూస్గా రన్ చేసి క్లోజ్ చేశారు. ఇక్కడ పుష్కరాలకి వచ్చినప్పుడు జనాలందరూ ఇక్కడే నది స్నానం చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే ఇది లైటింగ్ అది పెట్టి ఒక టూరిజం లాగా చేశారు. ఇక్కడ వర్షాకాలంలో వరద నీరు వచ్చినప్పుడు హైయెస్ట్ ఇది 70 ఫీట్ హైట్ వరకు మనకైతే ఇప్పటివరకు రికార్డ్ అయిన వాటర్ ఫ్లో అయితే హైయెస్ట్ అదే. సో ఈ సంవత్సరం వర్షాలు బాగానే పడ్డాయి. బట్ ఏంటంటే అంత హైట్ వాటర్ అయితే రాలేదు. సో మనం దీని తర్వాత కొవ్వూరు సైడ్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను మీకు, చూడండి. ఇది కొవ్వూరు సైడ్ పుష్కర్ ఘాట్. ఇది చూసారా ఫ్రెండ్స్, వాటర్ ఎంతవరకు వచ్చిందో. కుడి చేతి వైపు అక్కడ కనబడుతుంది 3వ బ్రిడ్జ్ ఆర్చ్ బ్రిడ్జ్. అది చివరికి ఎదురుగుండా కనబడేది మన రాజమండ్రి పేపర్ మిల్. అది మధ్యలో ఒక చిన్న ఐలాండ్లా ఉంటుంది, అది కూడా మొత్తం మునిగిపోయింది. ఇప్పుడైతే ఏం లేదు. అవతల వైపు కనిపించేదంతా రాజమండ్రి. మధ్యలో సుడిగుండాలు. ఇప్పుడు మనం చూస్తున్నది 4th బ్రిడ్జ్, కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్. అది ఓన్లీ వెహికల్స్ వెళ్ళడానికి మాత్రమే. మధ్యలో సుడిగుండాలు తిరుగుతున్నాయి. ఇక్కడ మీరు గమనించినట్టయితే టెంపుల్ మునిగితో ఉంది. వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఒక టెంపుల్ మునిగిపోయింది. ఇదే ప్లేస్లో ఒక చిన్న టెంపుల్, శివలింగం ఉంటుంది, నందీశ్వరుడు ఉంటారు. మొత్తం మునిగిపోయింది. ఇక్కడ ఈ వాటర్ లెవెల్ పెరగడం వల్ల కిందకుండే బోట్ కూడా పైకి వచ్చింది. ఇది గమనించండి ఫ్రెండ్స్, గంట మాత్రమే కనిపిస్తుంది, చూసారా, అంతవరకు వాటర్ వచ్చింది. దీని తర్వాత ఎంత తగ్గిందో ఒక్క రోజులోనే మీకు చూపిస్తాను, చూడండి. చాలా ఫ్లోటింగ్ ఉంది. ఇప్పుడు
నిన్న చూపించిన దానికి ఇప్పటికీ ఎంత తేడా ఉందో చూసారా ఫ్రెండ్స్. వాటర్ లెవెల్ తగ్గింది వర్షం తగ్గడం వల్ల. మొదటి రోజు అది పూర్తిగా మునిగిపోయింది. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. బాయ్.